కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాహు 414. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే మంచి స్పెషల్ వంకాయ రెసిపీతో అయితే వచ్చేసానండి. ఈ వంకాయతో హైదరాబాదీ దమ్ బైగన్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకొని వేసుకున్నట్టయితే సూపర్ టేస్టీగా వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ వంకాయలను అయితే కాడ అలాగే ఉంచుకొని గుత్తి వంకాయకి అయితే ఇట్లా కట్ చేసుకుంటామో అట్లా ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలను అయితే ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా, కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కూడా చేదెక్కకుండా ఉంటాయి. ఉప్పులో నానబెట్టుకున్న వంకాయలని మంచిగా వాటర్ పోయేటట్టు శుభ్రంగా కడుక్కొని ఈ నూనెలో అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అయితే ఆయిల్లో మగ్గిపోయాయండి. ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఆనియన్స్ కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో మసాలా తయారు చేసుకుందాం. కొన్ని పల్లీలు, దీంట్లోనే కొంచెం మినపగుళ్ళు, కొద్దిగా నువ్వులు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన పోయి కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా జీలకర్ర, 4 మెంతిత్తులు ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో చల్లారిపోయినాయండి. వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు చల్లారిపోయినాయి. దీంట్లోనే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, దీంట్లోనే కొద్దిగా చింతపండు రసం వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ పట్టుకోవడం అయిపోయింది.
ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని గిన్నెలోకి తీసేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటిలలో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే పెట్టేసుకుందాం. ఇలా అనుకొని మధ్యలో ఇలా నిండుగా ఈ పేస్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వల్లనే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా అన్ని వంకాయల్లో పెట్టేసుకోవాలి. మంచిగా నిండుగా దూర్చుకోవాలి. దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుందండి. ఈ చేసిన కష్టం అంతా ఒక్క నిమిషంలో మర్చిపోతాం, తినేటప్పుడు అయితే అంత బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది. ఆయిల్ వేడైపోయిందండి. ఈ వేడైన ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇది లవంగాలు, ఇలాచి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క అన్నీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలి 10 నిమిషాలు. ఇది చూడండి, ఆనియన్స్ మగ్గిపోయాయి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు. ఇందాక మనం పేస్ట్ పట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని దీంట్లోనే మనం ఇందాక మసాలా దూర్చి పెట్టుకున్న వంకాయలు నిదానంగా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. మనం ఇందాక వంకాయలలో పెట్టుకునేటప్పుడు మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా చింతపండు రసం వేసుకొని దాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇదే కూరలో కాస్త మార్వాడి మేతి వేసేసుకోవాలి. ఈ మార్వాడి మేతి వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీన్ని గరిటె పెట్టకుండా ఒకసారి ఇలా తిప్పుకోండి. గరిటె పెట్టడం వలన వంకాయలన్నీ విచ్చుకుపోతాయి. గరిటె అస్సలు పెట్టకండి. ఇలా మంచిగా తిప్పుకొని ఒక్క 10 నిమిషాలు మంచిగా మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా కుక్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, మసాలా మొత్తం వంకాయలకి చాలా బాగా పట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ ఉన్నాయి కదా, అవి పెట్టేసుకుందాం.
అన్ని టమాటాలన్నీ దీంట్లో వేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోండి. గరిట మాత్రం అస్సలు పెట్టకండి. అయిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు కుక్ అయితే కర్రీ అయిపోయినట్టే. అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి నిదానంగా ఈ వంకాయలు విరిగిపోకుండా ఇలా నిదానంగా తిప్పుకోండి. వంకాయల్ని ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఒక్కసారి ఇలా తిప్పుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. అయిపోయిందండి. కర్రీ రెడీ. హైదరాబాదీ దమ్ బైంగన్ బగానా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.